వ్యసనం ఈ విడిపెట్టేసి ఆలస్యం కాదు. భక్తి సులభం న్యాయత్వ నారాయణ. భక్తికి సులభంగా దొరుకుతాడు కదా. కాలు ఇంకా మోహాలు పెట్టుకున్న చాలు మనస్సా కమాన్ కడక్ లే ఉచ్చిష్ట జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత. ఉపనిషత్తు చెప్తుంది, లే నిలబడు, కమాన్ వెళ్ళు, ఒక మహాత్ముని ఆశ్రయించి ముక్తి పొందే ఆలోచన చేయక. ప్రాప్యవరాన్, వరాన్ అంటే ఒక శ్రేష్ఠ పురుషుడు మహాత్ముడు ఉన్నాడే, ఆయన గారిని కాస్త ప్రాప్తి, ఆయన ఆశ్రయించి నిబోధత జ్ఞానం పొందేయండి. కమాన్ ఉచ్చిష్ట. దాన్ని వివేకానంద, అది ముండకోపనిషత్తులో వాక్యం, దాన్ని వివేకానంద ఇంగ్లీష్లో స్టాప్, ఇది అరైజ్ అవే స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ ది గోల్ అని వివేకానంద చెప్పింది. ఆ వాక్యం అరైజ్ అవే మెలుకో, స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ ది గోల్, గమ్యం చేరేదాకా ఆగదు. కొద్దిగా మార్చాడు ఆయన ఇదే వాక్యం. అందువల్ల స అభయకరం ఎలా ఉన్నాడు, బిభ్రాణమర్థచ్చవి. బిభ్రాణం అంటే విశేషంగా ప్రకాశిస్తున్నాడు. అర్కచ్చవి, అర్కుడు అంటే సూర్యభగవాన్, సూర్యభగవానుడు తేజస్సు ప్రకాశం. అంటే ఆయన దగ్గర వేడిగా ఉంటుందా అండి? కాదు. అర్కచ్చవి క్షత్రీభూత పణీంద్రమిందు ధవళం. క్షత్రీభూతం అంటే మీద నుంచి ఆయన మెత్తడిగా పడగ, ఆ పడగ ఆయన గారికి సాంద్రిలా ఉంది మీద నుంచి. క్షత్రీభూత పణీంద్రం ఇందువదనం, సూర్యుడు లాంటి ప్రకాశం. మరి ముఖం ఎలా ఉంది? ఆయన సూర్యుడిలా కోపంలో ఉన్నాడు రా, మిట్ట మధ్యాహ్నం సూర్యుడిలాగా ఉన్నాడు అనే ఒక భావం, రెండు విరుద్ధ భావాలు. ఇందువదనం, ఇందు అంటే సూర్యుడు లాంటి తేజస్సు, చంద్రుడు లాంటి చల్లటి వదనం. రెండు దగ్గర కుదురుతాయా? ఆయన దగ్గర కాబట్టి కుదురుతాయి. అది ఎలా కుదురుతాయి? సూర్యుడు నేనే, చంద్రుడు అనే గదిలో చెప్పాడా లేదా? ప్రభాస్మి శశి సూర్యయోగో. ఏ అధ్యాయం? 7వ అధ్యాయం. మీరు చెప్పారు, నేను చెప్పింది మీరు చెప్పారు అనుకుంటే తొమ్మిది మీరు నాకు అర్థమైపోయింది కదా. ప్రభాస్మి శశి సూర్యయోగో, శశి సూర్యయోగో ప్రభ అహమస్మి. 7వ అధ్యాయం చెప్పాడు కదా స్వామి. అందువల్ల ప్రభ అంటే కాంతి. అందువల్ల చంద్రుడి యొక్క వదనం, చల్లదనం ముఖంలో అందుతుంది. మహా తేజస్తో ఉన్నాడు. తేజస్సు అంటే జ్ఞానము అని అర్థం, పరాక్రమము, వీరత్వము, ఇవన్నీ కలిపి అటువంటి లక్ష్మీంద్రత్వము. దాన్ని ఆచార్య అక్కడ క్షీరాబ్ది మధ్య స్థితం శ్రీమత్ పయోనిధి నికేతన. ఇలా శ్రీమత్ పయోనిధి నికేతన. అక్కడ ఆయుధాలను స్మరించారు. ఒక ఆయుధం తీసుకున్నారు చక్రపాణి. అక్కడ క్షత్రీభూత పణీంద్ర మీదున యోగారూఢం, ఇక్కడ భోగీంద్ర భోగమణి రాజిత. అమలం పుణ్యమూర్తి, యోగీశ శాశ్వత శరణ్య. అక్కడ అభయకరాన్ యోగీశ శాశ్వత శరణ్య. ఆచార్యుల వారు అక్కడ కలిపారు భవాబ్దికోట. ఎందుకంటే ఈ స్తోత్రం వచ్చింది సంసార సాగరం నుంచి దాటి బయటపడవలసిన ఆవశ్యకతని నొక్కి చెప్పడానికి వచ్చింది కనుక భవాబ్దికోత లక్ష్మీ నృసింహ మమదేశి కరావలంబం. ఒక శ్లోకం ఇప్పుడు అయింది. ఇలా అయితే ఏడాది బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్శ కిరీట కోటి సంఘటితాంగిరి కమల అమల కాంతికాంతం. మళ్ళీ అమల, ఆ అమలం అనేది ఇక్కడ ఆచార్య వారు ఇక్కడ చూస్తున్నారు. లక్ష్మీ లసత్కృత సరోరుహ రాజహంస లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. స్వామిని ముందు ఎవరు ఆరాధించుకుంటున్నారు? దేవతా సముఖ్యం, దేవతా సమూహం మొత్తం స్వామి అక్కడ ఆశ్రయించారు. వాళ్ళు నమస్కరిస్తున్నారు. బ్రహ్మగారు, ఇంద్రుడు, రుద్రుడు, అలాగే మరుత్ అంటే వాయువు, అలాగే అర్క అంటే సూర్యుడు, వీళ్ళు మొదలు సమస్తం దేవతలు కూడా వాళ్ళ కిరీట కోటి సంఘటిత, వాళ్ళ స్వామిని నమస్కరిస్తున్నారు. వాళ్ళ కిరీటాలతో కూడా స్వామిని నమస్కరిస్తుంటే ఆ కిరీట కాంతులు ఒక్కసారి ఆ గోళ్ల మీద పడి, గోళ్ల వల్ల కిరీటాలు ప్రకాశిస్తున్నాయా, ఈ కిరీటాల వల్ల గోళ్లు ప్రకాశిస్తున్నాయి అన్నట్టుగా ఉభయకారకంగా ఆ కిరీట వెలుగుల చేత ప్రకాశింపజేయబడుతున్నటువంటి అంఘ్రి కమల. అంఘ్రి అంటే పాదము, పాదకమలము. స్వామి యొక్క పాదకమలం ఏదైతే ఉందో అది అమల కాంతి కాంతం. ఈ పదప్రయోగం ఒక విమలమైనటువంటి కాంతులతో ప్రకాశిస్తుంది. అమలం అంటే ఏ దోషం లేదు. మన పాదాలకు ఊరంత దుమ్ము ఉంటుంది, ఆయన పాదాలకు ప్రకృతి దోషం అంటదు పరమాత్మకి. అందుకు అమలాన పదం, అమలాన చాలా గొప్ప పదం. మలదోషము అంటనేది ఏ దోషము అంటుంది. ఏం చెప్పండి, ఏ దోషం ఎందుకంటది ఆయనకి? కొంచెం తాత్వికంగా ఆలోచన చెప్పండి చూద్దాం. అక్కడ దుమ్ము డస్ట్ ఫ్రీ ఏరియా అది, అలా చెప్తామా? స్వామికి ఏ దోషం ఎందుకంటదు? తత్వపరంగా ఒక్కరు చెప్పండి చూద్దాం.
ఆయనకన్నా భిన్నంగా రెండో వస్తువు లేదు. మన దేహం కన్నా భిన్నంగా రెండో వస్తువు ఉంది కనుక ఇది దుమ్ము దూడికి చేరుతుంది. ఆయనకు రెండో వస్తువు లేదు, ఉన్నదంతా తనలో ఉంది కానీ కనుక. ఇప్పుడు రాత్రి నిద్రలో కల వచ్చింది అనుకోండి, మీరు బస్సు వెనకాల వెళ్తున్నారు స్కూటర్లో, దుమ్ము దూడి పడింది మీరు తెల్లాళ్ళు దులుపుకుంటారా? ఎందుకు దులుపుకోరు? పల్లెటూరులో బస్సు వెనకాల వెళ్తే ఊరంతా దుమ్ము దూడి అనుభవంతో చెప్తున్నాం, అక్కడే దులుపుకున్నాం. తెల్లాళ్ళు వచ్చాక ఎందుకు దుమ్ము దూడి లేదా? ఆ దుమ్ము దూడి కూడా నేనే కనుక. నిద్రలో భ్రాంతిలో ఉన్నాను కనుక దులుపుకున్నాను. అక్కడ దిక్కుమాల బస్సులో రోడ్లు వేరు, అది ఇది అది లేచాక అది ఆయన సర్వం తనలో ఉంది కానీ తనకన్నా వేరు కానీ ఆయనకే దోషం ఉంటుంది. అందువల్ల అమల కాంతి కాంత వాళ్ళ యొక్క కిరీట పంచుల చేత సృష్టింపబడిన పాద పద్మముల యొక్క విశేషమైన కాంతులతో, విమలమైనటువంటి కాంతులతో శోభిలుతున్న ఒక మనోహరమైన స్వరూపం గలవాడు. దీని ఏమంటారంటే సర్వదేవతాధిక్యము అంటారు. వచ్చిన వాడు దైవము అనడానికి ఏం తెలుసునా సూచన? సర్వదేవతలు ఆరాధించాలి. సర్వదేవతల చేత ఆరాధింపబడితేనే వచ్చిన వాడు పరిపూర్ణుడు అని అర్థం. అవతారాలు అనేక అవతారాలు ఉన్నాయి. పూర్ణావతారం, పరిపూర్ణావతారం, అంశావతారం, జ్ఞానావతారం, ఇన్ని రకాలు ఉన్నాయి. భగవంతుడి యొక్క వచ్చిన రూపం పూర్ణావతారం అనడానికి ఏం సూచన అంటే దేవతలందరూ వెళ్ళి ఆరాధించాలి. సర్వదేవతాధిక్యము అంటారండి. సర్వదేవతల్ని మించున్నవాడు అని అర్థం. దేవాదిదేవుడు. దేవాదిదేవుడు అనడానికి అర్థం ఏంటంటే దేవతలందరూ ముందు ఆశ్రయించారు. దేవతలు ఎందుకు ఆశ్రయిస్తారు? వాళ్ళకన్నా వాళ్ళ ప్రభు అయిన వాడు కనుక, వాళ్ళకి ఆధారమైన వాడు కనుక వాళ్ళు ఆశ్రయిస్తారు. అప్పుడు ఆయన భగవంతుడు. ఏ దేవత ఆశ్రయించుకుంటే వాడు మన భగవంతుడు అంటే అది మన గౌరవం. దేవతలే ముందు దైవాన్ని నిర్ణయిస్తారు, దైవాన్ని గుర్తించి వాడు ఆశ్రయిస్తారు. ఇక్కడ నృసింహస్వామి వారిని మొత్తం సమస్త దేవతలు నమస్కరిస్తున్నారంటే దేవాదిదేవుడు. కృష్ణుడు పరిపూర్ణావతారం, రాముడు పూర్ణావతారం. నృసింహస్వామి పూర్ణావతారంగా కనిపిస్తున్న పరిపూర్ణావతారం. ఆ రెండు పూర్ణావతారం అనడానికి ఏంటంటే ఒక లైఫ్ టైం కనిపిస్తుంది రెండు అవతారాల్లో. పుట్టేడు కొన్ని ఏళ్ల దాకా ఉన్నా 110 సంవత్సరాలు ఈయన, 11,000 సంవత్సరాలు ఆయన. ఒక లైఫ్ అంటూ ఉంది. ఈయన గారికో అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. అలా వచ్చి అలా వెళ్ళిపోయిన వాడు పూర్ణావతారం ఎలా అవుతాడు అన్నది పుస్తకంలో రాసింది చదువుకోండి. వచ్చిన వాడు పరిపూర్ణ స్వరూపుడు నిన్నటి చెప్పుకుంటూ వస్తున్నాం. జగత్కారణ వస్తువే వ్యక్తమైంది. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు. మీకు సుమారు 20 నామాల దాకా ఎక్కడ విష్ణు సహస్రనామంలో రూపం లేదు. భూతకృత్ భూతభృత్ భావో భూతాత్మా భూతభావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర. ఇక్కడ దాకా ఎక్కడ రూపం లేదు. ఈ తత్వాలన్నీ కలబోతున్న రూపం నారసింహ భక్తుడు. వాడు పరిపూర్ణుడు కాబట్టి ఎవరు పరిపూర్ణుడు? పరిపూర్ణుడు కాబట్టి దేవతలు నమస్కరించారు. దేవతలు ఎదురువాళ్ళు ఏం కాదు. వచ్చినవాడు దేవాది దేవుడు కాబట్టి దేవతలకు రక్షణ ప్రసాదించాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుని రక్షించాడు దేవతలకు. వాడు ఇంకా బతికుంటుంటే వీళ్ళ పని పడుతుంది. అప్పటికే వీళ్ళందరినీ కూడా ఇంటి పాలేర్లు కింద చేసుకున్నాడు. వాడి పేరు వెలగడుతుంది. ఎలా చేయగలిగాడు? దేవతలను మించి ఉన్నవాడు కనుక. దేవతల్లో ఉన్నటువంటి ఆ దేవత్వం వీడు కనుక. అది సర్వదేవతాధిక్యం అనేదాన్ని చూపించడం. ఇదే లలితా సహస్రనామం చూస్తే అమ్మవారి పాదాలకు దేవతలను నమస్కరిస్తున్నారు అని ఉంటుంది. శివపురాణం చూస్తే శివుడికి విష్ణువు నమస్కరిస్తున్నాడు ఉంటుంది. వాళ్ళందరూ వాళ్ళ కిరీటాలతో స్వామి ఇదే భావం కనిపిస్తుంది. దాని అర్థం ఏంటి? అక్కడ చూస్తే ఆయన వీళ్ళందరూ నమస్కరించారా, ఇక్కడ చూస్తే ఆయనతో కలిపి వీళ్ళందరూ స్మరించారా? దాని అర్థం ఏంటి? ఉన్నది ఒకటే వస్తుంది. ఏ కన్నా బి పెద్దది, బి కన్నా సి పెద్దది, సి కన్నా ఏ పెద్దది. చిన్నప్పుడు చేసుకున్నాను. దాని అర్థం ఏంటి? ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అయిపోయిందంటే మ్యాథమెటిక్స్. ఇది ఆ దేవత ప్రధానంగా చెప్తున్నప్పుడు ఇవన్నీ అడుపక్క తిప్పుతాం. ఇదే భావాలు మీకు అన్నింటిలో కనిపిస్తాయి. చూడండి, లలితా మహాత్రిపుర సర్వదేవాధిక్యం లేదా ఆవిడకి నియమిస్తున్నాం అందరినీ. అంటే ఆ పరబ్రహ్మాన్ని ఆ రూపంలో ఉపాసిస్తున్నప్పుడు ఈ వీళ్ళందరూ ఆవిడ నమస్కరించినట్టుగా అలా చెప్తారు. ఆ పరబ్రహ్మాన్ని లక్ష్మీ నృసింహుడిగా ఉపాసిస్తున్నప్పుడు రుద్రుడితో కలిపి అందరూ నమస్కరిస్తుంది. వాళ్ళ వచ్చి వాళ్ళ మధ్య ఏ పేచీలు లేవు. పేచీలన్నీ మన గోలేదు. మేము ఈ ఆలయం కాలం వాళ్ళని దౌర్భాగ్యం లేదు. శివుడిని ఆశ్రయించకపోతే వాడు పుట్టగతులు ఉంటాయా? దౌర్భాగ్యానికి రకరకాలు.
మన దౌర్భాగ్యం ఎంత గొప్పదంటే దేవతల మధ్య కూడా చదువు పెడుతుంది. సరే ఇళ్లలో చదువులు ఎలా ఉన్నాయి, అక్కడ చదువులు అంటే జ్ఞానం పొందలేకుండా చేయడానికి ఎన్ని అడ్డంకులో ప్రపంచంలో. దురదృష్టం. ఏ అద్వైత సంప్రదాయంలో పుట్టామో, ఏ వేరే సంప్రదాయంలో పుట్టామో అందులో లేనివన్నీ ఈరోజు మన బుద్ధికి రాస్తున్నారు. విషయం అర్థం కానిటువంటి దౌర్భాగ్యం, దురదృష్టం. సరేనా? అటువంటి మనోహరమైన అమల కాంతి కాంత. కాంత అంటే ప్రకాశించేవాడు అర్థం. వాటికి ప్రకాశిస్తున్నవాడా అంటే దేవతలందరూ వచ్చి నిన్ను స్తోత్రం చేస్తున్నారు. దేవతల చేత ఆరాధింపబడుతున్నావు అంటే దాని ద్వారా మనం చెప్పడం ఏంటి? అంటే వాళ్ళు నమస్కారం పెడితే మాకేంటి? దేవతలే నమస్కరిస్తున్నారంటే నువ్వేమిటి చేస్తారా? నువ్వు వెళ్ళని చెప్పడం. నువ్వు దేవతల కంటే తక్కువ పడవా ఉండేవాడు. దేవతల అనుగ్రహం లేక బ్రతికేయలేదు మనకి ఇవ్వడం. ప్రతి ఇంద్రియానికి ఒక దేవత ఉంది లోపల తీసుకున్నా. ఆవిడ అనుగ్రహం లేక ఆ అవయవం డిస్లోపేట్ అయిపోతుంది. దేవతలు సూక్ష్మ అంశం వల్లే దేహాలు నడుస్తున్నాయి. జ్ఞానం లేదంటే అది దేవతాగ్రహానికి ఎప్పుడు గురి కాకూడదు. దేవతలను కాదని దేవుణ్ణి ఎప్పుడు పడుకోకూడదు. ఆయన ఆగ్రహాన్ని కూడా ఉన్నాయి. ఇవన్నీ సంప్రదాయ నేతలు పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా దేవతలు నమస్కరించారు. అంత హనుమంతుల వాడు కూడా సీతమ్మ కనిపించకపోతే సమస్త దిగ్దేవతలకు నమస్కారం పెట్టాడు. ఇంద్రుడికి, వరుణుడికి, యముడికి, వీళ్ళందరికీ ఎందుకు పెట్టాలి? అప్పుడే కనిపించింది అమ్మవారు. అంటే హనుమంతుడు హీరో ఏమో, హీరో కాబట్టి నమస్కరించాడు అందరికి. చాలా అర్థమైందా? అణిగిమణి ఉన్నవాడే హీరో. ఎప్పుడు నన్ను మించిన వాడు ఏమన్నాడు ఎవడు హీరో కాదు. అది సంప్రదాయం. హనుమ ఎంతటి వీరుడో అంతటి నిగ్రహం గలవాడు, అంతటి నమ్రత గలవాడు. కానీ అందరికీ నమస్కారం పెట్టాడు. వాయువుకి, తన తండ్రి అయిన వాయువుకి, అగ్నిదేవుడికి అందరికీ నమస్కారం పెడితే అమ్మవారు అప్పుడు కనిపిస్తుంది. ఇవన్నీ సుందరకాండలో నేర్చుకోవాల్సిన రహస్యాలు కానీ. అందువల్ల దేవతలు కాదని ఎప్పుడు ముందుకు వెళ్ళకూడదు. దేవతలే ఆశ్రయిస్తున్నారంటే ఈయనంతా వాడు తప్పకుండా ఆశ్రయించాలి అని ఒక పూర్తి కలిగించడం కోసం ఆచార్యుల వారు అవసరం. మరి ఇంకా ఎవరైనా లక్ష్మీ దత్తత్పుత్ర సరోరుహ రాజహంస. రాజహంస అపవిత్రంలోకి ఒకంత కూడా వెళ్ళదు. మామూలు నదుల్లోకి రాజహంస దిగదు. అసలు ఏమాత్రం కాలుష్యం ఒకంత కూడా లేని నీళ్లలోకి రాజహంస దిగదు. అసలు రాజహంసలు ఊర్ధ్వలోకాలను గంగలు తిరుగుతాయంటారు. దానికి ఏది రాజహంస? రాజ అంటే ప్రకాశతే అని అర్థం. రాజతే అంటే ప్రకాశము, ప్రకాశించేది. హంస అంటే అపవిత్రాన్ని ముట్టనిది, వివేకము పరిపూర్ణంగా కలిగినది హంస. అది హంసకే తెలిసిన విద్య. వేరు చేసేస్తుంది. తనకు కావలసిన దాన్ని తనకు కానదా నుండి వేస్తుంది. దాన్ని మిగిలిస్తుంది జిల్లాస్తుంది. దాన్ని వివేకం ఉంటుంది. వివిచ్య అంటే సెపరేషన్, బైఫర్కేషన్ అంటాం ఇంగ్లీష్లో. విభజన, విభజన. దాంతో తగ్గు పెట్టుకోదు. దానికి కావాల్సిన చేసేసి ఉంటుంది. అందుకే మహాత్ముల్ని పరమహంసలు ఉంటారు. పరమహంస పరివ్రాజకాచార్య. సరే, ఇప్పుడు ఆ పేరుతో ఎంతమంది, ఆ పేరుకి ఎంతమంది సరిపోతున్నారో తెలియదు కానీ పేర్లు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు ఉన్నవాళ్ళు హంసలు కాదు. ఎందుకు లేదు సభలో చెప్తారు. ఉన్నారా మహానుభావుడు? ఉన్నారుగా, ఫోటో పెట్టుకున్నాం. అక్కడితో పోయింది, సుమారుగా అక్కడితో పోయింది పరమాచార్య శక్తి మహాత్ములు. సుమారుగా పోయినట్టు అక్కడ. ఏమిటి భూమిలో అక్కడక్కడ ఉన్నారని తెలియదు కానీ ప్రసిద్ధంగా ఉన్న వాళ్ళలో మాత్రం సందేహించాల్సిన తరుణాలు ఎక్కువ. వాళ్ళకి మనకంటే ప్రపంచం వాళ్ళు ఎక్కువ. అదో గోవ. ప్రపంచం పట్టణవాడు హంస. కలి ఎవరిని ముందుకు వెళ్ళనివ్వదు. అందరూ కలి గురించే మాట్లాడతాం కానీ ఎవరు జాగ్రత్త. అజాగ్రత్త, 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 అజాగ్రత్త. ఎన్ని మార్గాలు చూపించారు, అన్ని మార్గాలు మూసుకుపోతున్నాయి. ప్రతిరోజు భయం లేదు, భగవంతుని పొందలేకపోతున్నాం, భయం లేదు. అంటే వాళ్ళు భయం కలిగేస్తారు వచ్చి. వాళ్ళు ఎందుకున్నారో ఆ పని చేయరు. ఏదో 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 సాధు ఉన్నది ఎందుకు? హాస్పిటల్ కట్టించడాక. హాస్పిటల్ కట్టించా మిగతా ట్రస్టులు ఉన్నాయిగా. నువ్వు దేనికున్నావు? జ్ఞానం బోధించడానికి ఉంది. బోధించు. ఆచార్య వారే హాస్పిటల్ పెట్టారా? ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టారా ఆచార్య వారు? కట్టలేదే. నీకెందుకు దౌర్భాగ్యం? నీకెందుగా ఇది ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళకి చేయించు. సంఘ సేవా సంస్థలు బోర్డు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. నువ్వు ఎందుకు ఉన్నావు? జ్ఞానం బోధించడానికి నువ్వు ఉన్నావు. నువ్వు అదొక్కటి మానించి ఊర్లో కంటి హాస్పిటల్, ఈ పన్ను హాస్పిటల్, ఈ చర్మం హాస్పిటల్ నీకు ఎందుకే? నీకు అందుకే పెట్టాడు ఆచార్య వారు నా పీఠంలో. మహావాక్యాలు బోధించి కూర్చోబెట్టు. హరిగోవిందని చెప్పు, కళావళ స్తోత్రం చెప్పు, శంకరపటానికి వచ్చామంటే అవి చెప్పు. అవన్నీ అవి చెప్పు. కానీ వ్యాన్లేషన్ తిరగడం, హాస్పిటల్ ఓపెన్ చేయడం, నన్ను నీకేం దాంతో పెట్టడం అంటే వాడు డబ్బు ఇస్తాడు. నన్ను ట్రస్ట్కి 5,000 కోట్ల ఆస్తులు కంచి పెట్టడానికి ఏ దిగులే. ఇంకా ఏం చేసుకుంటావు డబ్బు? జనాల జ్ఞానం ఎలా వస్తుంది? హాస్పిటల్ ఓపెన్ చేస్తుంది. వాడు ఆ హాస్పిటల్ పెట్టాడు జ్ఞానం చెప్పగలడా? నువ్వు చెప్పగలవు. నువ్వు అందుకు కూర్చోబెట్టారు ఆచార్య వారిని నా సంప్రదాయంలో.
చెప్పు. అది చెప్పడం మనం చేయగలుగుతాడు. శివలింగాన్ని ఆరాధన చేస్తే జ్ఞానం వచ్చేస్తున్నాడు వీడికి. పూజ చేస్తాం అలా వీడు వేడిగడా వేడగడా చూసుకుని కూర్చున్నాడు అక్కడ విజ్ఞానం. జ్ఞానం ఏది? నువ్వు ఎందుకున్నావు? ఆచార్య 5 పీఠాలు ఎందుకు పెట్టారు? 4 పీఠాలు కలిసి మండలం మహాత్మాన్ని దేహం విడిచారా అన్నారు. సరే, కొంతమంది అటంటారు ఇటంటారు. జ్ఞానం బోధించి దేశానికి రక్షణ కలిగించండి అని చెప్పారు. అదొక్కట్లేదు ఈరోజు. ఊర్లు ఊరేగుతున్నారు కానీ పెద్దవాళ్ళని గౌరవిస్తున్నాం కానీ గౌరవించదాకా ఏమీ లేదు అక్కడ. అర్థం చేస్తున్నాడు అర్థం చేస్తున్నారు. వ్యర్థమైన మాటలు మాట్లాడడం. వాళ్ళు చెప్పకపోతే ఎవరు చెప్తారు జ్ఞానాన్ని? వాళ్ళ అథారిటీ, వాళ్ళకి ఇచ్చాడు భగవంతుడు అథారిటీ. కూర్చోబెట్టి వరి పోయిన ఒక శ్లోకం చెప్పనండి. మన జ్ఞానం రాదా? జ్ఞానమే దాటించాల. భవాబ్ధిపోత ఎవరు దాటిస్తాడైనా? నృసింహం జ్ఞానం కలిగించి నేనేమిటో నా జ్ఞానం కలిగించి జ్ఞానం లేకపోతే ఎలా దాడతాం? అజ్ఞానం అది. అజ్ఞాన సాగరం ఇది. జ్ఞానమేవ పరిష్కారం. అదొక్కట్లేదు. ఉత్సవాలు గోల 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 దేవతలు చెప్పేది ఉత్సవాలు, ఇవి పెళ్ళిళ్ళు, ఇవి గది వేరే బాగానే ఉన్నాయి. ఇది జ్ఞానం ఏది? కర్మకాండ వెలిగిన జ్ఞానం ఇది. ఇలా వాళ్ళు చెప్పకపోవడంలో వీళ్ళు కూర్చుని సంస్కారం పోతుంది వీళ్ళకి. కొద్ది వరకు ఎవడో చెప్పేవాడు లేడు, వినేవాడు అసలు లేదు. తిరగడానికి అలవాటు పడుతున్నాం అలా గాలిలో. నిదానం పోయింది, ఆలోచన శక్తి పోతుంది. ఇంక టీవీ ఛానల్స్ వాళ్ళు రకరకాల వీళ్ళు హైలైట్ చేసేస్తున్నారు మన బుద్ధిని. రకరకాల వాళ్ళు వచ్చేస్తున్నారు. ప్రమాణం లేదు, ఓ సంప్రదాయం లేదు. ఏమవుతుంది జ్ఞానం? ఇలాంటి వాళ్ళు ఎంత గోల పెడితే ఇది ఎవరికి వాళ్ళ గోల కాక మిగిలింది. లక్ష్మీ లసత్కుట సరోరుహ రాజహంస. అమ్మవారి యొక్క హృదయస్థానం ముందు నిరంతరము సంచరించే రాజహంస. అక్కడ అమ్మవారు చూపింది. అమ్మవారి హృదయంలో అయ్యవారు తప్పించి మరొకరు ఉన్నారు. ఇందాక చెప్పినట్టుగా రాజహంస తనకు కాని వస్తువుల చోటకి వెళ్ళదు. మరి ఈ రాజహంస అక్కడ తిరుగుతుందంటే అమ్మవారి హృదయంలో ప్రపంచము లేదు. అమ్మవారి హృదయంలో పరమాత్మ ఉన్నాడు. లక్ష్మీ లసత్కుచ సరోరుహ రాజహంస. అమ్మవారి యొక్క హృదయస్థానంలో నిరంతర పరమాత్మ. అంటే పరమాత్మ నిరంతర ధ్యానిస్తుంది అమ్మవారు. ఎక్కడ తన యొక్క నిరంతర ధ్యానం జరుగుతుందో అక్కడే ఉంటాడు పరమాత్మ. రాజహంస. వివేకము, ఆత్మానాత్మ వివేకము. ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఇది రెండింటిని చెప్పి ఫిజికల్గా వేరు చేయడానికి అవ్వదు. ఏది విష్ణువు, ఏది విశ్వము వేరు చేయాలి. వేరు చేయడం జ్ఞానమే ఉండాలి. ఇప్పుడు పిల్లవాడికి వద్ద ప్రమాదం అని చెప్తాం. ఎలా చెప్తాం? వారికి తెలియట్లేదు, మనకు తెలుసు. అంటే మనకి వివేక నేత్రం మనకుంది. అటు వెళ్ళకు. ఏది నేను పొందవలసింది ఏంటి, నేను దేనికి వేరు పడిపోయాను, ఈ వివేకం అంతా ఉండద్దా? ఎవరు చెప్తేనే తెలియాలి. ప్రమాణం తెలిసిన వాళ్ళు చెబితేనే శృతి ద్వారా అందాలి. ఇంకో మార్గమే లేదు. మీ దగ్గర ప్రమాణంతగా పరమాత్మ వచ్చినా మీకు చేయగలిగే ప్రయోజనం ఏమీ లేదు. బుద్ధిలో జ్ఞానం లేని ఆయనోడికి ఏం చేస్తాడు? మనకి విసుగు వస్తుంది అంశాలు చూసి, నీ పని చూసుకొని నాకు పడుతున్నాను. లేదా కోరిక పరిమితి చేసి కోరిక చూసి పంపించారు. మీరు అనుకుంటున్నారేమో రాముడు కనిపిస్తున్నాడే మోక్షం వస్తుందని. ఏ రాదు, అసలు రాదు. మరి రామాయణ మోక్షం కావాలంటే అప్పుడు గురువుని ప్రవేశిస్తారు. రాముడు గురించి చెప్పేవాడు. రాముడు అనేవాడు రాముడు అనేవాడు ఉంటే వాడి జ్ఞానం అవుతుంది లోకంలో. ఆ జ్ఞానం శాస్త్రంలో. శాస్త్రం అందించేవాడు వాడు గురువు. అప్పుడు రాముడు సంపద. రాముడు లేడా ఇప్పుడు మనకి? ఆత్మగా ఉన్నవాడు ఆత్మారాముడు వాడేగా. రాముడు లేనివాడైతే మనకు పొందాలేమో కానీ ఉన్నవాడేగా. ఉన్నవాడు తెలియబడకుండా ఉన్నాడు. తెలిసేటట్లుగా చెయ్యాలి శాస్త్రం. నచ్చవి మాటలు తప్పదు. నచ్చకపోతే మన జన్మెత్తాలంటే ప్రమాణం ఎప్పటికీ మారదు. మనం సత్యం మారిపోతుందా? అందువల్ల లక్ష్మీ లసత్కుచ సరోరుహ రాజహంస లక్ష్మీ నృసింహ మమదేహి కరావలము. ఈ రెండు కూడా మొదటిది రెండు కూడా స్థుతి అంటారు. 3వ శ్లోకం నుంచి ఆయన చెప్పబోయే విషయాన్ని మొదటి శ్లోకంలో భవాబ్ధిపోత అనే దాంతో ఆచార్య గారు సూచించారు. ఏదైనా స్తోత్రం రాస్తున్నట్టు ఒక సంప్రదాయం ఉంది. కానీ ఏం చెప్పదలుచుకున్నారో దాన్ని మొదటి శ్లోకంలో చెప్పాలి. ఎవరిని ఆశ్రయించబోతున్నారో వాడి వైభవం చెప్పాలని మొదటి 2 శ్లోకాలు చెప్పారు. ఆయన ఎవడు, ఎక్కడున్నాడు? నిర్గుణ స్వరూపం, సగుణ స్వరూపం. సగుణుడుగా లక్ష్మీ నృసింహుడుగా తెలుస్తున్నాడు. ఎవరైనా సత్యజ్ఞాన స్వరూపం అమలం. రూపాన్ని పరిమితం చేయకూడదుగా గీతలో స్వామి గుర్రం ముట్టుకున్నాడుగా. నా రూపాన్ని పరిమితం చేసేస్తున్నాడు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ. ఏ అధ్యాయం? 7వ. నేను వేళ్ల కోసం రూపం ధరిస్తే నన్ను రూపాన్ని పరిమితం చేసేస్తున్నారు. అయ్యో ఏమిటి నాకు ఈ గోళ? అంటే రూపం లేకుండా పోతానా? రూపం లేనివాడిగా రూపం ధరించాను. కానీ వాడిని కృష్ణుడు ఎత్తిపెట్టి కృష్ణుడు యాదవుడు, కృష్ణుడు అలాంటి వాడే అని పాపం శిశుపాలాదులు ఎంతమంది తప్పు చేసి మాట్లాడుతున్నారు కదా. కృష్ణుడు లేడా?
చూసే శక్తి నాకు లేదా, అది ఒప్పుకోను. మొదలు మాత్రం చెప్పాను. దేవతను అర్థం చేసుకోవాలంటే ఒక విజ్ఞానం ఉండాలి లోపల. మనలాంటి విజ్ఞానం కాదు దేవత. ప్రపంచం అర్థం చేసుకోవడం ఈ బుద్ధి సరిపోతుంది. దేవతా విజ్ఞానం అంటే లేదు. ఒక పవిత్రత కావాలి, ఒక తపస్సు కావాలి, ఉపాసన కావాలి, దానికోసం బ్రతుకు కావాలి. అప్పుడు దేవత స్పందిస్తుంది. మనకు కనిపించడానికి దేవతకు అవసరం లేదు. దేవతను చూడాలి అవసరం మనం కనిపించాలా వద్దా? మన 10 సార్లు పిలిస్తేనే పక్కింటికి వెళ్ళడం. ఒకసారి పిలిచి వెళ్తామా? ఇమేజ్ తగ్గిపోతుంది. అప్పుడు 10 సార్లు వదినారండి అప్పుడు 10 సార్లు పిలుస్తుంది కదా. ఎందుకంటే ఆవిడ తర్వాత తిరిగేసి మాట్లాడినా 10 సార్లు పిలిచావు కాబట్టి వచ్చానని చెప్పండి. మనకే ఇంత ఇమేజ్ ఉంటే దేవతకి ఇమేజ్ ఉండదు కదా. ఇక్కడ ఆచార్యుల వారు భవాభూత దాన్ని విశాలంగా చూపించారు. ఏమిటో లక్ష్మీ నరసింహస్వామి వారు బోధపడలేదు. ఏమిటో ఏటయ్యా భవం అంటున్నావు, అబ్జంటున్నావు, పోదంటున్నావు, నాకేం తెలియదు. ఆయన గారికే తెలుస్తుంది. సూర్యుడికి చీకటి ఎలా తెలియదో ఆయన సంసారం తెలియదు. కానీ మాకు ఆపద ఉంది కదా. మా ఆపద ఏంటో చెప్పద్దా? ఇప్పుడు ఆచార్యుల వారు ఇక్కడి నుంచి ఆ సంసార సాగరంలో ఉన్నటువంటి విశేష అంశాలు, ప్రమాదకర అంశాలు, సంసార సాగరం యొక్క సమగ్ర స్వరూపాలు చూపిస్తున్నారు. ఇక్కడి నుంచి 11 శ్లోకాలు సంసార అనే పదంతో కారణం. సంసార సాగర విశాల కరాళ కామ నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య మగ్నస్య రాగలత దూర్మిని పీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఆహా, ఇంత హాయి వస్తుంది మీకు. ఒక నచ్చని వ్యక్తి దూరంగా ఉన్నాడు అనుకోండి, వాడిని పిలాల్సి వచ్చింది. ఎలా పిలుస్తాం? లేదా రారా అంటాం గట్టిగా. నచ్చిన వ్యక్తి అనుకోండి దూరంగా ఉన్నాడు అనుకోండి, రారా ప్రేమ వచ్చింది. నచ్చని వ్యక్తి దగ్గరగా ఉన్నాడు అనుకోండి, రారా సౌండ్ తగ్గిస్తాం కానీ ఉక్కుపడి రారా. నచ్చిన వ్యక్తి దగ్గరలో ఉంటే రామ్మా నృసింహస్వామి నచ్చితే అసలు మనం చేస్తున్న నోటంట మాట రాకూడదు. బయటకు నోటంట మాట వచ్చిందంటే ఏంటి అర్థం? దూరంగా ఉన్నాడు. అవునా? మాట ఎప్పుడు ఉపయోగిస్తాం దూరంగా ఉంటే. మిమ్మల్ని మీరు పిలుచుకోవడానికి ఎప్పుడైనా మాట ఉపయోగించారా? రండి శారద గారు అంటారు. శారద గారు ఎప్పుడైనా ఎప్పుడు భోజనాన్ని పిలుస్తున్నారు, వెళ్ళాలి. శారద గారిని పిలిచారు వాళ్ళు. శారద గారు తీసుకెళ్ళాలి. అప్పుడు శారద గారు ఏం పిలుస్తారు?